గతం మర్చిపోయిన వారికి భవిష్యత్తు ఉండదని మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అది నాయకుల మన్ననలను పొందడానికి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గతం మర్చిపోయిన వారికి భవిష్యత్తు ఉండదన్నారు. నేడు పత్రికల్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంటూ రాసుకుంటున్నాడంటే అతని భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుంచుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు డిపాజిట్ రాదంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని, దమ్ముంటే ఎక్కడి నుండి పోటీ చేస్తారో చెప్పాలన్నారు. ఎవరికి డిపాజిట్ రాదో చూపిస్తామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతమైన బోధ్ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుంటే అది మర్చిపోయి ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. కాంగ్రెస్ నాయకులు నాలుకలు కోస్తామన్న తుల శ్రీనివాస్ దమ్ముంటే బోధ్ బస్టాండ్కు రావాలంటూ సవాల్ విసిరారు. అక్క పేరు చెప్పుకొని తనుల పేరు తాతల పేరు చెప్పుకొని మేమంతా పైకొచ్చిన వాళ్ళం కాదు. మా కాళ్ళ మీద మేము నిలబడి కాంగ్రెస్ కార్యకర్తలుగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఇలా ఈ స్థాయికి వచ్చినాం. మా స్థాయి మీద మా మీద మాట్లాడే అర్హత తుల శ్రీనివాస్కు లేదు. చెప్తున్నాం. ఇంకా ఏమన్నాడు, కాన్స్టిట్యున్సీలో డిపాజిట్లు వస్తాయా? అది కాదు. ఫస్ట్ మీ ఎమ్మెల్యే తోటి నీకు సఖ్యత లేక ఆయన ఎట్లన్నా దగ్గరికి తీసుకోవాలా? పార్టీ టికెట్ ఇచ్చుడు కోసం నువ్వు ఆశిస్తున్నావు. మేము ఇండిపెండెంట్గా నిలబడ్డా, పార్టీతో నిలబడ్డా, గెలిచే స్థాయి ఉన్నటువంటి లీడర్ల మీద ఉన్న వాళ్ళందరం అందరం గెలుస్తాం. మా ఊళ్ళ మీద నువ్వు పోటీ అయ్యి, నువ్వు ఏడ పోటీ చేస్తావో లేకపోతే నువ్వు పోటీ ఏమేస్తావో నువ్వు చెప్పు. మేము వచ్చి మేము నిలబడి గెలకపోతే మేము కాంగ్రెస్ వాళ్ళం కాదు. బాజాప్తా మేము ఒప్పుకుంటాం. నువ్వు అన్నవు మండలి తెచ్చుకున్నాను, ఎవడిచ్చిండు గెజిట్, ఎవరు తెచ్చిండ్రు? ఉత్సవాలు చేసుకోగానే కాదు, ఇళ్ళకగానే పండుగ కాదు. ఆఫీసులు తెచ్చి కలెక్టర్ నొప్పించి రాష్ట్ర మంత్రివర్గాన్ని, రాష్ట్ర ఈ ఇన్ఛార్జ్ మంత్రిని సీఎం గారిని నొప్పించి మండలానికి సంబంధించిన ఏర్పాట్లు చేసింది మేము. నీదేమున్నది? ఎలక్షన్ కోడ్ ఉండుట్లా మేము అలాంటి సంబరాలు చేయలేకపోయినా నీదేమున్నది? అందులో గెజిట్ వచ్చాడు, నువ్వు ఏడున్నావు? గెజిట్ ఇచ్చి గెజిట్ ప్రింట్ చేయించి ఆఫీసులను అలాట్మెంట్ చేసింది మేము, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ. నీకేం సంబంధం ఉన్నది?